కేజీహెచ్లో సిబిఐ అధికారుల తనిఖీలు వైద్యులను ఉలిక్కిపడేలా చేశాయి. విశాఖలో మరణించిన బెంగాల్ విద్యార్థి రీతు కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం తెలిసిందే. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉండడం విచారకరమనే చెప్పాలి. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆకాష్ కళాశాల హాస్టల్ విద్యార్థి రీతు మరణ కేసులో కీలకంగా ఉన్న పోస్ట్ మార్టం ధృవీకరణ పత్రంపై సిబిఐ అధికారులు ఆరా తీశారు. 6 వైద్యుల బృందం ఇచ్చిన రిపోర్టు తప్పుల తడకగా ఉందని అధికారులు ఫైర్ అయ్యారని సమాచారం. ఈ రిపోర్టు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డీసీఎస్ ఆర్ఎంఓ ఇవ్వాల్సిన రిపోర్టు జూనియర్ వైద్యుడు ఇవ్వడంపై వివాదాస్పదమవుతోంది. అప్పటి సూపరింటెండెంట్ పేషియోలో ఉన్న జూనియర్ డాక్టర్ సంతకం ఎలా చేశారని ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఉదంతం మీద పూర్తి నివేదికను సిబిఐ బృందం కోరుతున్నట్లు తెలిసిందే. అలాగే బెంగాల్ విద్యార్థి రీతుకి ప్రాథమిక వైద్యం అందించిన ఆసుపత్రిని కేజీహెచ్ వైద్యులు ఎందుకు తనిఖీ చెయ్యలేదంటూ సిబిఐ ప్రశ్నలు సంధించడంతో వైద్యులు తెల్లబోవలసొచ్చింది.